ఓం నమ శివాయ. జడ్డంగి నుంచి జడ్డంగి అన్నవరం వెళ్ళి మధ్యదారిలో వైకుంఠపురం దగ్గరలో అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉండే ప్లేసు పెద్ద అరణ్యం, చాలా బాగుంటుంది. దగ్గరికి అక్కడ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ ఉంటాయి అక్కడే. ఇంకా అందులోని వెళ్ళిపోయి వచ్చేవారు ఏ ఓటు వేస్తూ ఉంటారు. అది చాలా సంతోషమే. కాకపోతే ఆ వేసేవాళ్ళు కొద్దిగా అడవిలోకి వెళ్ళి ఇలా పక్కగా వేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే కొంతమంది చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలోనే అక్కడక్కడ ఉన్న వాటి కోసం ఇవి ఎక్కబుక్కని వస్తూ ఉంటే ఆ బళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతాయి వీటి మీద. చాలాసార్లు అలాగా కొన్ని కోతులకైతే కాళ్ళు లేని కోతులు ఉన్నాయి, కొన్ని కోతులకైతే కొన్నింటికైతే చేతులు కూడా పోయి చాలా అవస్థ పడతాయన్నమాట కొంతమంది వల్ల. ఎందుకంటే వాళ్ళు ఆకాశంలో వెళ్తారు. ఈ ప్లేస్లో ఎప్పుడు కోతులు ఉంటాయని తెలుసు, అయినా సరే చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. అంతేలేండి, మనసులో కొద్దిగా ఉండాలి కదా ఇంకిత జ్ఞానం. ఇకపోతే ఏమైనా పెట్టినప్పుడు కొద్దిగా ఇలా అడవి లోపలికి వచ్చి పెడితే బాగుంటుంది. అలాగని చెప్పి ఒక్కరు ఉన్నప్పుడు కూడా పెట్టకండి. ఒక్కరు ఉన్నప్పుడు అయితే వీలైనంత మట్టుకి దూరంగా విసిరేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి చాలా వికృతంగా ఉంటాయి. అన్నీ కొన్ని మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట, బయటవి ఎక్కడైనా వచ్చినవి. కానీ ఎండాకాలం వస్తే మాత్రం వీటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొన్ని ఆలయాల దగ్గర భిక్షాటన కోసం ఎదురు చూస్తారు కదా, వారిలా కూర్చుంటాయండి చాలా దీనంగా. ఇంకో ఈ ప్లేసే ఈ దారిలో ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ బిట్లోనే ఎక్కువ ఉంటాయన్నమాట. ఏ కార్యక్రమాలైనా శుభ కార్యక్రమాలకి పారేయకుండా మిగిలిన ఆహారం ఇలాంటి చోట వేసేయాలి.